హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు గిరిజ హోమ్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. మీరు నన్ను బాగా పరిచయం అండి. సో మీకు అందరికీ స్వాగతిస్తున్నానండి. ఇంతకుముందు మీకు ఈ తోటలోకి వచ్చిన వంకాయల్ని, తర్వాత కాకరకాయల్ని, వీటన్నిటిని చూపించానండి. హార్వెస్ట్ కూడా చేశాను. ఈసారి నేను చిక్కుడుకాయలు చూపిస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదండి, పువ్వులు ఫ్లవర్స్ అని ఎంత చక్కగా వచ్చాయో. ఈ చిన్న చిన్న చిక్కుడుకాయలు ఇలాగే పెద్దగా చిక్కుడుకాయలన్నీ కింద ఉన్నాయండి. అందుకోసం ఈరోజు నేను హార్వెస్ట్ చేయడం లేదండి. బాగా పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ చేసి మీకు అందరికీ చూపిస్తానండి. ఇలాంటి వీడియోస్ చిన్నపిల్లలు కూడా చూడొచ్చండి. చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్తుంటారు కదండి, వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఆ విధంగా చూసినందువల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఈ మధ్య స్కూళ్ళల్లో సైన్స్ ఎగ్జిబిషన్ని అవి ఇవి చేస్తుంటారు కదండి. అక్కడ లైవ్లో చెట్లను చూపించమంటారు, మెడిసినల్ ట్రీస్ని చూపించమంటారు. అలాంటప్పుడు తులసి చెట్టు, వేప చెట్టు, అలోవెరా చెట్టు, వీటికన్నిటిని తీసుకెళ్ళి అక్కడ లైవ్లో కూడా చూపిస్తారండి. మా అమ్మాయి కూడా, చిన్న పాప కూడా చూపించిందండి. ఆ రోజు ఇక్కడ ఒక డాన్స్ వేసింది చూడండి, మీకు గుర్తుండొచ్చు, లాస్యా తనండి. ఇప్పుడు చూస్తారు కదండి ఎన్ని పువ్వులు వచ్చాయి. కింద కూడా చూడండి, చాలా వచ్చేసాయండి, చాలా మనకు చిక్కుడుకాయలు కూడా బాగా వస్తాయి. చూసారా చిన్న చిక్కుడుకాయలు ఎలా వస్తున్నాయి ముద్దుగా. అలాగే పెద్ద పెద్దవి కూడా అవుతున్నాయండి. కింద బాగా విత్తనాలు వచ్చినటువంటి కాయలు ఉన్నాయండి. మీకు అవన్నీ హార్వెస్ట్ చేసి ఇంకొక వీడియో తీస్తానండి. మరి అంతవరకు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈసారి ఈ చిక్కుడు చెట్టు మీకు బాగా నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి. అందరూ చిన్నపిల్లలు అందరూ కూడాను చూసి హ్యాపీగా సంతోషిస్తారని అనుకుంటారండి. అందరికీ నమస్తే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.